నాటి పల్లె ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని యొక్క జీవన విధానాన్ని 243 చరణాలుగా రచించి దానికి నూరేండ్ల నా ఊరు అని పేరు పెట్టడం జరిగింది. ఆ నూరేండ్ల నా ఊరు ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష అప్పటి 16 రోజుల పెళ్లిళ్ళు అప్పటి సంవత్సరాలు వడకలగ్గాలు గొలుసుకట్టు చెరువులు వ్యవసాయ పద్ధతులు టంగువార్లు పనకుచ్చులు పగ్గాలు కణాలు దుత్తలు తొండం బొక్కెన దండెడతాడు షాయిషిలా ఉప్పుగారు గొర్రు గుంటుక నాగడి దంతె జడ్డిగా గసుగొయ్య వ్యవసాయ పనిముట్లు ఏ కార్తెలో ఏ పంట వేసుకొని ఏ కార్తెలో మనం కోసుకుంటాం. చనిపోయిన మనిషి ముందు మాదిగ డప్పులు ఎందుకు కొడతాడు, గంగెట్లవాడు ఎందుకు ఎద్దు నాడుస్తాడు, కాటిపాపుడు కొమ్మెందు పడతాడు. 3 రోజులు 5 రోజులు 9 రోజులు 11 రోజులు దశదిన కర్మ ఎందుకు పెడతారు, పిండ ప్రదానం ఎందుకు చేస్తారు, జలసూత్కాలంటే ఏంటి, క్షౌర కార్యక్రమాలు ఎందుకు కంప్లీట్గా అప్పటి వైద్యాలు. ఎద్దుకు కాళ్ళు గర్రపడితే ఏం చేస్తాం, ఎద్దుకు గాలైతే ఏం చేస్తాం, ఎద్దుకు 4 షేర్లు వస్తే ఏం చేస్తాం, గొర్రె పుర్రు కొడితే ఏం చేస్తాం, మందపోషమ్మకి ఎదుర్కొంటాం. ఆనాడు రాష్ట్రం 21 మందిని కన్నా తల్లి ఉన్నది. చెర్ల శనిసేన నాటుపెట్టి ఊరికి వదిలిపెట్టింది. అప్పటి కాన్పులు అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఎంత చక్కగా ఉండేవి. ఏం చూసి పిల్లని చేసుకునేది, ఇంటి ఇడుపులు చూసి ఇల్లాలు యుగురం తెలుసుకున్నట, ఇంటి పంది చూసి ఆ ఇంటి ఆయన మనసు తెలుసుకున్నాడు. ఆ కాలం నాటి 112 సంవత్సరాలు బతికి ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గర నేను అతని జీవన విధానాన్ని తెలుసుకోగా తను తనదే కాకుండా తన తాత తనకు చెప్పిన జీవన విధానాన్ని తెలియజేస్తే 25 సంవత్సరాలు కూర్చుని రాసిన ఓయమ్మ నా పల్లె సీవా ఈనాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో పచ్చ పచ్చని పంట సేండ్ల నట్టానడు బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరం గుండ ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది ఇక కొత్త మనుషులు గుర్తు పట్టనట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా చెట్లు సేవలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా ఎనకాడి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొట్లు గొర్ర మెప్పగుట్టకు పోయేది అడుగులు గుప్పేది కౌసులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొల్లిసి తెచ్చేది పల్లికాయ పాల మొక్కజొన్న కంకి పచ్చి సీతాఫలక నుప్పులల్లాగాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని సరివల్ల నీళ్లు తాగచ్చేది ఆ గోవులేడబోయినాయో నాటి పోయిలేడబోయినారో గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానుకు వెళ్ళిపోయే ఎనగాడి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో ఏడు తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం మిగురెక్కి సల్లంగుండేదంట అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మర్చిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి వెనకటి వంతెనే మాయే గయ్యయ్య ఏటిలో నా గలిసిపాయే ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో ఇట్లా 243 చరణాల గేయ కావ్యాన్ని వినిపించినప్పుడు తమ్ముడు చూపాక శివ, గోల్కొండ బుచ్చన్న, కమ్మల ప్రవీణ్, మా తమ్ముడు గూడూరు మహేష్ వీళ్ళంతా కలిసి ఈ కావ్యాన్ని 243 మంది గాయకులతో పాడిద్దామని అన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తరాంధ్రలో విజయనగరం, కోస్తాంధ్రలో విజయవాడ, ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం, తెలంగాణ 10 జిల్లాలు తిరుగుతూ లాస్ట్కు ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇందులో నుండి గాయకులను ఎంపిక చేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. రికార్డింగ్ అయిపోయిన తర్వాత
పెద్ద ఎత్తున 460 మందితోని ప్రదర్శన ఉంటుంది. 243 మంది కొరియోగ్రాఫర్స్, అంటే ఒక్కొక్క మాస్టర్కి 10 నుండి 50 మంది అసిస్టెంట్స్తో దీన్ని కంపోజింగ్ కూడా, డ్యాన్స్ కంపోజింగ్ కూడా చేస్తాం అని తెలియజేస్తూ, ప్రపంచ ప్రజానికం ముందు ఆవిష్కరింపజేసే ఈ పాట ఇది నాది కాదు, రేపు పొద్దున ఈ పాట కంప్లీట్ అయిన తర్వాత ఈ జాతికి అంకితం ఇస్తున్నా, ఈ మట్టికి అంకితం ఇస్తున్నా, మనిషికి కాదు మట్టికి అంకితం ఇస్తున్నా, ఏ సార్లకు కాదు ఊరికి అంకితం ఇస్తున్నా. ఇది ప్రతి ఒక్కరి ఊరి పాట, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే పాట. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వరంగల్ శ్రీనివాసం గారు అభిమానించినట్టే నా పాటను ఎత్తుకొని ముద్దాడి ప్రతి ఒక్కరి కన్నా తల్లిలాగా భావించుకోవాలి. పొలిమేర శక్తికి ఎట్లా నిలబెట్టుకున్నాం, గడిమైసమ్మకి ఎట్లా నిలబెట్టుకున్నాం, పోసమ్మకి ఎట్లా వేసుకుంటాం, మైసమ్మకి ఎట్లా వేసుకుంటాం, ఎల్లమ్మకి ఎట్లా వేసుకుంటాం, కట్టమైసమ్మకి ఎట్లా వేసుకుంటాం అనే గొప్ప పాట, ఊరి బొడ్రాయి లాంటి పాట ఇది అని తెలియజేస్తూ, ఈ కావ్యాన్ని ఇకపై నుండి జాతి సొంతం చేసుకోవాలని చెప్పి, ముందు తరాల మనవళ్ళ ముని మనవళ్ళకు, రానున్న తరాలకు ఈ పాటలోని సారాంశం తెలియాలి. ఎందుకంటే మానవుడు అంతరించి రోబోలు రాబోతుంది. ఎద్దు వ్యవసాయం పోయి రియల్ ఎస్టేట్లు, వెంచర్లు తయారైనాయి. కాబట్టి మన బతుకు, మన జొన్న గట్టుక, మన ఆహార అలవాట్లు మళ్ళీ రావాలని చెప్పి, పల్లె సంస్కృతి, ఒక రామాయణం మనం చూడలేదు, వాల్మీకి మహర్షి రాసిన కావ్యం అది. ఇది మానవుని మాయముంత, మానవుని బొడ్డుతాడు కోసిన కొడవలి వెతుకులాట ఈ పాట. కేర్ ఆఫ్ అడ్రస్, మానవుని కేర్ ఆఫ్ అడ్రస్.